శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. మనకి గ్రామ దేవత మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే మన ఊరు పొలిమేరల్లో అమ్మవారు ఉంటుంది. అలాగే మన ఇంటి ఆరాధ్య దైవంపై కూడా మనకు అవగాహన ఉంటుంది. కానీ చాలామందికి మన కులదేవత మీద కూడా అవగాహన ఉంటుంది. కానీ చాలామంది ఒక చిన్న సతమతం అవుతూ ఉంటారు. నేను ఏ దేవతను పూజించాలి, నాకు ఏ దేవత తొందరగా శీఘ్రంగా మనకి దర్శనమిస్తుంది, ఏ దేవత పూర్తిగా నాపై ప్రభావం చూపిస్తుంది అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. కానీ ఏ దేవతో మనకి తెలియదు. అయితే మన జాతకరీత్యా మన నక్షత్రాన్ని కానీ మన గ్రహాలను కానీ పరిశీలించి చూడగా మన ఏ దేవతను ఆరాధించాలో కూడా మన జాతకం చెప్తూ ఉంటుంది. అయితే మనకి ఏమీ తెలియదు, మరి ఏ దేవతను ఆరాధించాలి. ఇక్కడ అందుకే మేము తిథినిత్య దేవతలని అమ్మవారి యొక్క శుక్లపక్షానికి బహుళపక్షానికి ఉండే దేవతల్ని మేము ఇక్కడ ఈ యాగంలో ప్రవేశపెడుతున్నాం. ఉదాహరణకి పౌర్ణమి రోజు మీరు జన్మించి ఉండొచ్చు. అయితే ఆ పౌర్ణమి రోజుకి ఆ పౌర్ణమి తిథికి ఒక దేవత ఉంటుంది. పౌర్ణమి తిథికి పరానిత్య నిత్యానిత్య అనే ఒక దేవత ఉంటుంది. ఆ నిత్యే లలితా పరమేశ్వరి. అలాగే పాడ్యమికి విధియకి తదియకి నేను అష్టమి నాడు పుట్టాను. ఆ అష్టమి యొక్క దేవత, ఆ అష్టమి యొక్క దేవతని ముందు ఆరాధించి తదుపరి మన ఆరాధ్య దేవత అయిన ఎవరైతే వాళ్ళు పరమశివుడు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఇంకా ఏ దేవత అయినా కావచ్చు. కానీ మన గ్రామ దేవతను మన కులదేవతతో పాటు మనం ఏ తిథిలో పుట్టామో ఆ తిథి దేవతని తెలుసుకుని ఆరాధించడం ద్వారా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహణ శీఘ్రంగా మనపై ఉంటుంది. ఈ తిథినిత్య దేవతల గురించి ప్రత్యేకంగా తెలియజేయడమే ఈ త్రిశక్తి యాగం.